553 సీట్లను 850 సీట్లకు పెంచడం ద్వారా వాళ్ళు ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో, రిజర్వేషన్లను రద్దు చేయాలనుకొని 2024 ఎన్నికల సందర్భంగా 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనను ప్రజలు గుర్తించి 2024 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం జరిగింది. ఓటమిని దిగమింగుకొని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి మహిళా రిజర్వేషన్లకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సీట్ల పెంపు విషయంలో విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా.